బ్రదర్ చెప్పండి, ఈరోజు ఉద్యోగ నోటిఫికేషన్ల సాధనకై పెద్ద ఎత్తున హలో నిరుద్యోగి చలో ఇందిరా పార్క్ అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ వచ్చి గత 2 సంవత్సరాలు అయిందన్న. 2 సంవత్సరాల్లోనే వచ్చే నెలలోనే కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన వచ్చే సంవత్సరం మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు వెంటనే రిలీజ్ చేస్తా. అదేవిధంగా ఉన్న దొంగ జీవోలు, పాత నోటిఫికేషన్లో ఉన్న దొంగ జీవోలు మొత్తం క్యాన్సిల్ చేస్తా. 46 మరి 29 జీవోలు మొత్తం రద్దు చేపిస్తా. 2 లక్షల ఉద్యోగాలు వెంటనే వస్తుంది అని ఇవాళ 2.5 సంవత్సరాల దగ్గర వస్తుంది. 2.5 సంవత్సరాలు అయినా ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు. ఒక్క నోటిఫికేషన్ లేకుండా ఇవాళ ఎస్ఐ తోటి పోలీస్ డిపార్ట్మెంట్ తోటి ఇలా మాకు బంధించి మా మీద కేసులు, మా మీద పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాలి. ఇలా మాకు ఘోరమైన పరిస్థితి. ఇలా తెలంగాణ రాష్ట్రంలోని నీళ్లు, నియామకులు, నిధులు అని 3 కారణాలతోటి ఇలా తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే గత ప్రభుత్వం కూడా మోసం చేసింది. గత ప్రభుత్వంలోనే ఇదే ప్రభుత్వంలోనే ఆ లీకలు జరిగినాయి. కొన్ని అమ్ముకుర్రు, మొత్తం ఆగం చేసుకురని ఈ ప్రభుత్వాన్ని మేము ఇంటింటికి పోయి ఈ ప్రభుత్వం వస్తే మాకు ఉద్యోగం వస్తుందేమో, మాకు ఉద్యోగం వస్తే మా లైఫ్ మా అమ్మ నాన్నలు బతుకుతారేమో అని ఇవాళ మేము ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే 2 లక్షల ఉద్యోగాలు వచ్చే రాగానే ఇస్తానని చెప్పి ఇలా ఒక్క నోటిఫికేషన్ కూడా లేదన్న. ఒక నోటిఫికేషన్ లేదా నువ్వు అంటా ఉన్నావు, 1,00,000 ఉద్యోగాలు పూర్తి చేసినామని చెప్పేసి ప్రభుత్వ నాయకులు అంటా ఉన్నారు. దీనికి ఏం చెప్తావు? 1,00,000 ఉద్యోగాలు యాడిచ్చిరో చెప్పు. 1,00,000 ఉద్యోగాలు యాడిచ్చిరో చూపించండి. యాడొస్తావు అడుగు, ఏడైనా వస్తా. కొడంగలైనా వస్తా, లేకపోతే నువ్వు మా ఊరికి రా. నాకు కూడా చెప్పడం, మా నాన్నకి చెప్పు. 1,00,000 ఉద్యోగాలు మీ పిల్లలకి ఇచ్చినా అని మా ఊర్లో చెప్పు. ఒక్క ఉద్యోగం కూడా, ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేను. మొత్తం నియామక పత్రాలు అందరికీ పాత నోటిఫికేషన్లు వచ్చిన ఉద్యోగాలు నియామక పత్రాలు అందించి ఇలా 2 లక్షల ఉద్యోగాలని 1,00,000 ఉద్యోగాలు ఇస్తానని ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మంత్రి అంటున్నారు. ఇది వాస్తవం కాదు, మీరు చెప్పడం వాస్తవం కాదు. నిజం అంటున్నా. ఇలా నువ్వు రైతులకు మోసం చేసినావు, నిరుద్యోగులకు మోసం చేసినావు. నిరుద్యోగులు ఇలా రైతులు ఏమంటారు అంటే, ఇలా రైతు బంధు వస్తే మా పోరగాడికి ఒక 4,000 పంపిస్తా, మా పోరగాడు కోచింగ్ తీసుకుంటాడు అని 4,000 పంపిస్తారు. వాళ్ళ దగ్గర రూపాయి లేదు, మాకు పంపించే పరిస్థితులు లేరు వాళ్ళు. ఇప్పుడు మేము పనికి పోవాలంటే ఇలా సిలబస్ మిస్ అవుతుంది, ఇలా నోటిఫికేషన్ రావట్లే. మా పరిస్థితి ఘోరంగా ఉంది. ఈ హైదరాబాద్లో నిరుద్యోగుల పరిస్థితి ఘోరంగా ఉందన్న. త్వరలోనే భారీ ఉద్యోగ నోటిఫికేషన్ త్వరలోనే మాటే వద్దు. ఏదైనా ఉంటే ఫలానా డేట్కి నోటిఫికేషన్ ఇస్తానని చెప్పు. త్వరలోనే మాటే వద్దు. త్వరలోనే మాట అది నశించాలి. ఎందుకంటే ఆ త్వరలో మాట మాకు నచ్చదు. జాబ్ క్యాలెండర్ ఉత్తుత్త మాటలైంది. జాబ్ క్యాలెండర్ అంటే ఏపీలో ఉంది, ఇక్కడ లేదు. ఉత్తుత్త మాటలే జాబ్ క్యాలెండర్. కాబట్టి ఈ ప్రభుత్వం 2034 దాకా నేనే ఉంటా. అప్పుడు దాకా చిన్నగా భర్తీ చేస్తా. 2.5 సంవత్సరాలు దాటింది, ఇంకా ఎప్పుడు భర్తీ చేస్తా? 2030 దాకా నువ్వు ఉంటావని గ్యారెంటీనా? నువ్వు ఇలా 2.5 సంవత్సరాలతోటి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే. నువ్వు ఎస్ఐ కానిస్టేబుల్ ఎన్ని ఉద్యోగాలు ఇలా ఖాళీగా ఉన్నాయి నీకు తెలుసా? ఇలా ఒక ఎమ్మెల్యే ఏదైనా పోస్టు ఖాళీ అయిపోతే 6 నెలల లోపల భర్తీ చేస్తారు. ఇలా నిరుద్యోగుల పరిస్థితి ఏమైంది? ఇలా నిరుద్యోగుల పోస్టులు ఏడైంది? ఇలా వెంటనే నిరుద్యోగులు అందరూ మహాధరణకి తల్లిలు వచ్చారు. నిరుద్యోగులు కాదు, రేపు ఈ సభ తర్వాత ఇంటికాడ నుంచి మా ఊరు నుంచి మా తల్లిదండ్రులను పిలుచుకొని వస్తా. పోతే పోనీ బొత్తుల ప్రాణం, ఉంటే ఒకటి పోతే ఒకటి. నిరుద్యోగులకి రాజీవ్ యువ వికాసం కింద కొత్త పథకాన్ని కూడా అమలు చేస్తా అని చెప్పి నమ్మించి మోసం చేసిండు. మరి దీనికి ఏం చెప్తారు? ఆ వికాసు ఆడికి పోయిందో, అది ఆ జిరాక్సులకి మా పైసలు సరిపోలే. ఆ జిరాక్సులు పెట్టిన మండల ఆఫీస్ చుట్టూ తిరిగిన. నేను ఇక్కడ నుంచి మా ఊరు పోవడానికి నాకు ఎంత అయితే 600 రూపాయలు ఛార్జింగ్, రాను పోను 1,200 రూపాయలు ఛార్జింగ్. ఆ ఛార్జింగ్ ఎవరు పెట్టుకుంటారు? ఆ జిరాక్స్ పైసలు ఎవరు పెట్టుకుంటారు? అది ఆడిపోయింది. ఇలా 2.5 సంవత్సరాల దగ్గరకు వచ్చింది. ఆ రాజు వికాసే ఆడిపోయింది. అసలు ఏంది ఇది వ్యవహారం? ఏంది నోటిఫికేషన్ ఆడిపోయింది? ఈ వ్యవహారం ప్రతి సభలోనే తప్పుడు మాటలు మాట్లాడుతుండే సీఎం సార్. నేను ఒకటే అనేది, ఆ తప్పుడు మాటలు బంద్ చేయరు. మేము నిజమైన నిరుద్యోగులం. పేడ్ బ్యాచ్లు గీడ్ బ్యాచ్లు అని మాట వద్దు. పేడ్ బ్యాచ్లు అంటే మరొకసారి అంటే మా ఇంటికాడ నుంచి మా తల్లిదండ్రులను పిలుచుకొస్తాం. బాగుండొద్దు. ఇది రాష్ట్రం మొత్తం అల్లరి చల్లడం అయిపోద్ది. అంటే పెద్ద ఎత్తున నోటిఫికేషన్ల ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. కొత్తగా ఓటీఆర్ కూడా పెట్టారు. నిరుద్యోగులని కొద్దిగా శాంతించడానికి. అది ఏముండదు. ఓటీఆర్ చేస్తారు, నెక్స్ట్ సంవత్సరం కూడా వస్తే మళ్ళీ ఓటీఆర్ చేయమంటాడు. ఇలా టెట్టు 3-4 సార్లు పెట్టలేదా? టెట్టు మొన్నే పెట్టిర్రు. రేపు ఇంకో సంవత్సరం వస్తే మళ్ళీ టెట్టు పెడతారు. టెట్టు పెడుతూనే ఉంటారు. డిఎస్సి రాదు, ఉన్న ఉద్యోగాలు ఏం రాదు. ఏదంటే ఓటీఆర్ చేస్తే వాడు జిరాక్స్ ఓడికి ఒక 100 రూపాయలు వస్తుంది, ఆన్లైన్ చేసిన ఓడికి 100 రూపాయలు వస్తుంది. మాకేమో గుండుస్తున్నా వస్తుంది. ఏమొస్తుంది? మాకు ఏం రాదు. మేము స్టడీ హాల్ ఫీజు కట్టాలా, హాస్టల్ ఫీజు కట్టాలా? ఇదేంది మా బాధ. ఇవన్నీ పైసలు ఎట్లా కడుతున్నావు? మీ ఇంట్లో నుంచి మీ అమ్మ నాన్న పంపిస్తున్నారా, లేదంటే నువ్వు ఏదైనా పని చేస్తావు?
అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రైతు బంధు వచ్చేది మాకు. ఆ రైతు బంధు వచ్చినప్పుడు మా నాన్న ఏమో 10,000 అట్లా పంపించేవాడు. ఇప్పుడు రైతు బంధు లేదు. రైతు బంధు లేదు కాబట్టి మా నాన్న దగ్గర నేను అడిగినా ఒకసారి, నాన్న ఒక 10,000 ఇవ్వండి, కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతాం మళ్ళీ అన్న. అరే లంచోడకా, నువ్వు ఆ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయవద్దురా అన్న. నువ్వు ఓటేసినావు, ఇలా 2.5 సంవత్సరాలు దాటింది, నీకు దగ్గర 30 సంవత్సరాలు అవుతుంది, నీకు ఉద్యోగం లేదు, ఎన్ని రోజులు రా నీకు భరించాలి నేను? చల్, పైసలు లేదు పాడలేదు, నీ బతుకోపో. నాకు కూడా అసలు నాకే లేదు, ఇంట్లో వెళ్ళడానికే లేదు నాకు. నేను రోజు పోతే 1000 రూపాయలు రాదు నాకు. నేనేం తినాలి, మీ అమ్మకేం పెట్టాలి, నీకేం పెట్టాలా అని మా నాన్న ఘోరమైన బూతులు తిరుగుతుంది. ప్రభుత్వాన్ని ఏరుకోరు తెచ్చుకుంది మీ నిరుద్యోగులే తీసుకుందాం, ఏరు కోరి దండం పెట్టి తీసుకుంటే ఎగిరెగిరి తన్నుండు, మాకు ఎగిరెగిరి కొట్టిండు ఈయన. గత ప్రభుత్వంలో ఎవరో పుట్టిన బిడ్డని, నా బిడ్డని ఎవరు పెంచుకోరా, అలా పెంచుకున్నాడు మూర్ఖుడు ఆయన. నేను అన్నట్టుగా గత నోటిఫికేషన్ వదిలే, ఈ నోటిఫికేషన్లో ఈ ప్రభుత్వంలో ఏమి ఇచ్చినావు అది చెప్పు నువ్వు. గత నోటిఫికేషన్ గత ప్రభుత్వం ఏం చేసింది అది వదిలే. అది కాదని నిన్ను తెచ్చుకున్నాగా, అది కాదని నిన్ను తెచ్చుకుంటే ఇయ్యాలా? నువ్వు మాకు మోసం చేసినావు, మా తల్లిదండ్రులు కూడా మోసం చేసినావు, బాగా మోసం చేసినావు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నాము? నేను ఒకటే చెప్తున్నా, నేను హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో మున్సిపాలిటీ ఎలక్షన్ జరుగుతుంది రేపు. మున్సిపాలిటీ ఎలక్షన్లో హుజూర్ నగర్ ప్రజలందరికీ ఒకటే మాట అంటున్నా, కాంగ్రెస్ పార్టీకి ఓటే బాకరి. నేను నిజంగా అంటున్నా, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నాలాగా మీరందరూ బాధ్యతలు అవుతారు. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నాకు ఈ నోటిఫికేషన్ ఏదని నాకు అర్థమైపోయింది. ఎంత ధర్నా చేసినా, ఎంత గొడవలు చేసినా ఈ నోటిఫికేషన్ రాదు. కాబట్టి ఈ బుద్ధి చెప్పాలంటే మున్సిపాలిటీ ఎలక్షన్లో ఒక్క ఓటు కూడా పడకూడదు. ఈ కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎలక్షన్లో ఓటేయదని ఈ మీడియా మూత్రంగా అందరికి చెప్తారు. సార్ చెప్పండి, ఈరోజు ఉద్యోగ నోటిఫికేషన్ల సాధనకై హలో నిరుద్యోగి చలో ఇందిరా పార్క్ అనే పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఈ రోడ్ల మీదకి నిరుద్యోగులు రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు రాష్ట్రంలో? కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా అన్ని మేనిఫెస్టోస్లలో, అన్ని టీవీలలో, అన్ని పేపర్లలో మేము అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. రేవంత్ రెడ్డి చెప్పిండు, బట్టి విక్రమార్క చెప్పిండు, శ్రీధర్ బాబు చెప్పిండు, రాహుల్ గాంధీ చెప్పారు, ప్రియాంక గాంధీ కూడా చెప్పారు. కాబట్టి మీరు ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని నెరవేర్చలేదు, ఇంకెప్పుడు ఇస్తారు మా ఉద్యోగాలు అని చెప్పేసి ఈరోజు అన్ని పద్ధతులలో అడిగిరు. సో చివరి పద్ధతిగా రోడ్ల మీదకి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే జాబ్ క్యాలెండర్ గురించి కూడా చాలాసార్లు వీళ్ళు నిరసన కార్యక్రమాలు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు? వాళ్ళకే తెలియాలి ఎందుకు నిరుద్యోగులతోటి వ్యతిరేకత తెచ్చుకుంటున్నారు, ఎందుకు ఈ నిరసనలకు అవకాశం ఇస్తున్నారు, ఎందుకు మీరు ఉద్యోగాల కల్పనలో ముందంజలో లేరు, ఏం దాచిపెట్టదలుచుకున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి. ఎందుకంటే మీకు మద్దతుగా ఉన్నటువంటి నిరుద్యోగులు, మీతో పాటు నిలబడ్డటువంటి నిరుద్యోగుల కోసం కదా మీరు ఆలోచించాల్సింది. సో మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి నిరుద్యోగుల కోసం ఆలోచించకపోతే ఇంకెవరి కోసం ఆలోచిస్తారు మీరు? సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో మళ్ళీ ఎప్పుడు అధికారంలోకి రావాలన్నా కూడా మీరు చేసినటువంటి మోసం అయితే ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకుంటారు. ప్రధానంగా నిరుద్యోగులే బీఆర్ఎస్ పార్టీని గద్దెదించారని చెప్పేసి చాలా మంది అన్న పరిస్థితి. మరి ఇప్పుడు దీని ప్రభావం కాంగ్రెస్ పార్టీ కూడా ఉండబోతుంది అంటారు. తర్వాత రేవంత్ రెడ్డి అన్నాడు కదా, నేను నిరుద్యోగుల వల్లనే ఈ పవర్లోకి వచ్చిన, నిరుద్యోగులు నాకు ఓటేసి సపోర్ట్ చేస్తేనే నేను ఇక్కడ ఈరోజు మాట్లాడుతూ ఉన్నానని చెప్పేసి ఆయన అన్నాడు కదా. ఖచ్చితంగా అది బీఆర్ఎస్ పార్టీకి తెలుసు, కాంగ్రెస్ పార్టీకి తెలుసు. సో రేపు కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే పరిస్థితి ఎదురుగాపోతుంది. 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకో మంత్రి ఏమో 70,000 అంటాడు, ఇంకో మంత్రి 80,000 అంటాడు, ఇంకో మంత్రి 1,00,000 ఉద్యోగాలు అంటారు. ఏంది ఇదంతా? ఫస్ట్ వాళ్ళకు ఒక క్లారిటీ ఉండాలి. టీజీపీఎస్సీ చైర్మన్కు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి వాళ్ళకే క్లారిటీ లేదు. ఇప్పుడు వాళ్ళు చెప్పేటివి కాకి లెక్కలు అనేటివి వాళ్ళ లెక్కలలో ఉన్నటువంటి తేడాలను బట్టి అర్థమవుతుంది కదా. వాళ్ళు చెప్పేవి అబద్ధాలు అనేవి వాళ్ళే చెప్తారు, మనం చెప్పేది ఏం లేదు. ఏదో ఒక నంబర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. 26 జనవరి రోజు రిపబ్లిక్ వచ్చిందంటే అందరూ అదే చెప్తారు, కానీ వీళ్ళు చెప్పే నెంబర్లలో ఏది కూడా యూనిక్నెస్ లేదు కదా. సో ఖచ్చితంగా వాళ్ళు మోసం చేస్తారు, అబద్ధాలు చెప్తారు అనేది అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఈ నిరుద్యోగుల వల్ల అంటే అధికారం చలాయిస్తున్నటువంటి నాయకులు ఎందరో ఉన్నారు, మరి వాళ్ళు వచ్చి కూడా వాళ్ళ గలాన్ని వినిపించలేని పరిస్థితుల్లో ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు సార్? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసినాం, ఎంతోమంది ఆధిపత్య వర్గాలను చూసినాం, ఎంతోమంది అణిచివేసిన వాళ్ళని చూసినాం, బీఆర్ఎస్ పార్టీలో చూసినాం, కాంగ్రెస్ పార్టీలో కూడా చూస్తున్నాం, భవిష్యత్తులో కూడా చూస్తాము. సో ఖచ్చితంగా దీనికి వ్యతిరేకంగా పోరాడే చైతన్యము తెలంగాణలో ఉంది. డెఫినెట్గా అది కొనసాగుతుంది. అది ఎవరన్నా కానీ ఎంతోమంది ముఖ్యమంత్రులను గద్దెదించినటువంటి చరిత్ర ఇది. సో మీరు కూడా వస్తుంటారు, పోతుంటారు. ఖచ్చితంగా నిరుద్యోగుల యొక్క ఫైట్ అనేది కొనసాగుతుంది. అంటే ఇప్పుడు చాలామంది నిరుద్యోగులు చూసుకున్నట్టయితే అంటే ఫీజులు కట్టలేక చాలామంది అరిగోసలు పడుతూ ఉన్నారు ఈ ఇన్స్టిట్యూట్లలో కానీ హాస్టల్లో కానీ. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఉద్యోగాలు అనేవి చాలా అవసరం. సో మన ప్రభుత్వం ఎందుకు ఇలాంటి చర్యలు తీసుకుంది? అదే ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పుడు మీరు ఎవరి వలన అధికారంలోకి వచ్చారు, మీరు చెప్పినటువంటి మాటలు ఏంటి, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అన్నది ప్రభుత్వం ఆలోచించాలి. ఓవరాల్గా ప్రభుత్వానికి నష్టం ఇది. ఎందుకంటే ఇట్లాంటి మెరిటోరియస్ క్యాండిడేట్స్ ప్రభుత్వంలోకి వస్తేనే కదా
రేపు ప్రభుత్వం ప్రగతిశీలత వైపు నడుస్తుంది, తెలంగాణ బాగుపడుతుంది, వీళ్ళ మెరిట్ని మొత్తం వాడుకుంటేనే కదా తెలంగాణ మంచి ప్రోగ్రెసివ్ నేచర్లో పోతుంది. రైజింగ్ తెలంగాణ అంటున్నారు, 3 ట్రిలియన్ ఎకానమీ అంటున్నారు. మరి 3 ట్రిలియన్ ఎకానమీలో వీళ్ళ భాగస్వామ్యం లేకపోతే ఎవరికి పంచుతావు నీ అభివృద్ధి అంతా? ఎవరుంటారు నీ అభివృద్ధిలో భాగస్వాములుగా? సో దీనికోసం ప్రభుత్వం ఆలోచించాలి సీరియస్గా. అంటే త్వరలోనే పెద్ద ఎత్తున ఉద్యోగాలు నోటిఫికేషన్లు రాబోతున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి దీనికి ఏం చెప్తారు? త్వరలో అనేటటువంటి పదం గిన్నిస్ బుక్ లెక్కుతుంది. త్వరలో అన్ని వేల సార్లు త్వరలో నోటిఫికేషన్లు వస్తాయని చెప్పేసి అంటూ ఉన్నారు. డెఫినెట్గా ఒక డేట్ చెప్పేసి అథారిటేటివ్ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ముందుకొచ్చి సో మేము ఈ రోజు ఇస్తున్నాము, ఇన్ని పోస్టులకు నోటిఫికేషన్లు ఇస్తున్నాం అనేది స్పష్టంగా చెప్తే అది నిజం. అదర్వైజ్ ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తూనే ఉంటాయి. ఇవన్నీ ఏం చెప్పాలనుకుంటారు ప్రభుత్వానికి సూటిగా ఏదైనా చెప్పాలి? ఓవరాల్గా మీరు మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఆ నోటిఫికేషన్లు వేయండి, నిరుద్యోగులను మోసం చేయకండి. నిరుద్యోగులు తెలిపేది కేవలం నిరసన మాత్రమే, మీ పైన ఇంకా వ్యతిరేకత లేదు. సో దాని వ్యతిరేకతగా మార్చుకోకండి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం.